ప్రైజ్ దేవుని స్తోత్రం, హల్లెలూయా. హోసన్నా వైఎస్ఎస్పీ మినిస్ట్రీ పరిచయ తరపున మీ అందరికీ శుభాభివందనాలండి. ఉదయకాల దేవుని చేత మిమ్మల్ని నింపి ప్రభు తృప్తిపరచునుగాక. ఆమేన్. దేవుని వాక్యాన్ని ఉదయకాలమైన ధ్యానం చేద్దామండి. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వాక్యం. అతని యజమానుడు, బల నమ్మకమైన మంచి దాసుడా, నీవు కొంచెములో నమ్మకంగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించెదనని నీ యజమానుని సంతోషములో పాలు పొందుమని అతనితో చెప్పాను. ఇక్కడ నిశ్చయంగా కొంచెంలో నమ్మకమైన వానిని ఆశీర్వదించిన దేవుడు మిమ్మల్ని కూడా నలుదిశలా ఆశీర్వదించునుగాక. ఆమేన్. కొంచెమే కదా అనేసి మనం అనుకుంటాం, కానీ కొంచెంలో నమ్మకంగా ఉండాలి. కొంచెంలో ఎటువంటి అనుభవాల నమ్మకంగా ఉండాలి అంటే, 1 దేవుని సేవించే విషయంలో, 2 దేవునికి ప్రార్థన చేసే విషయంలో, 3 దైవ కార్యాలు నమ్మే విషయంలో, 4 దేవుని అద్భుతాలు పొందే విషయంలో. ఈ ఉదయకాలం ఈ వాక్యం వింటున్న ప్రియమైన దేవుని బిడ్డ, నీకు కలిగిన చేతి వ్యాపారం కొంతే అని, నీ యొక్క ఉద్యోగంలో వస్తున్న ధనము కొంతేనని, నీ కుటుంబ వ్యవస్థలో శక్తికి మించి విస్తారమైన పనులు చేస్తున్నా కానీ వచ్చిన ధనం వచ్చినట్లుగానే నీళ్లు తీసుకెళ్ళి నేలపాలు అయినట్లుగా, ఎంతమంది కష్టపడుతున్నా కష్టాజీతం 1 రూపాయి కూడా మిగలట్లేదని ఒకరి దిగులు చెందుతూ కుమిలిపోతూ కృంగిపోతూ ఆ రీతిగా కాలంలో నీవు నడిపించబడుతున్నావేమో. ఉదయకాలంలో దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. కొన్ని రొట్టెలు కొన్ని చేపలు యేసయ్య చేతులు పెడితే 4,000 మంది 5,000 మందికి పంచిపెట్టి ఆయన కార్యాలు చేసిన దేవుడు. కొంత అయినా వాటిలో నీవు దేవుని సేవించే విషయంలో నమ్మకంగా ఉండాలి. అధికమైన వాటిలో అందరూ నమ్మకంగా ఉంటారు. నీకు కొంత కలిగిన ఆరోగ్యం ఉన్నదా, కొంత కలిగిన ధనము ఉన్నదా, కొంత కలిగిన కుటుంబంలో సఖ్యత ఐక్యత సమాధానం కలిగి ఉన్నావా? ఆ కొంత కలిగిన అనుభవాల్లో నీవు దేవుని వైపు చూచినట్లయితే ఆకాశం ఉందిన దేవుడు నీ ప్రార్థన ఆలకించి గొప్ప కార్యాలు చేస్తాడన్న వాస్తవాన్ని గ్రహించాలి. ఉదయకాలం వేళ నీ యొక్క ఆత్మీయ జీవితాన్ని ఒకసారి ఆలోచించు. ధనము ఎక్కువగా ఉంటే బాగుండు అనుకుంటున్నావా? నెమ్మది లేకుండా విస్తారమైన ధనం ఉండటం కంటే యెహోవాయందు భయభక్తులు కలిగి ఉంటాం మేలు అని వాక్యం అంటుంది. కొంచెమైన వాటిలో నీవు దేవుని ఎడల నమ్మకంగా ఉంటే యజమానుడు ఆశీర్వదించబడి సంతోషించబడే విందులో పాలు పొందే అనుభవాన్ని దేవుడిస్తాడు. కొద్దిపాటి జీవితమైన దావీదు జీవితాన్ని దేవుడు హెచ్చించాడు. దావీదుని దేవుడు హెచ్చించినట్లుగా దేవుడు మిమ్మల్ని కూడా హెచ్చించునుగాక. ఆమేన్. అయితే కొద్దిపాటి అనుభవాలు మాకున్నాయి, కొంచెమే ధనము, కొంచెమే ఆరోగ్యము, కొంచెమే సమాధానము, వీటిలో మేము నడిపించబడుతున్నాం అని అనుకుంటున్నావేమో. ఈరోజు మన మూల వాక్యంలో కూడా అదే, కొంచెములో నమ్మకంగా ఉంటివి, నేను అనేకమైన వాటి మీద నియమించేదను అంటున్నాడు. అనేకమైన వాటి మీద ఒక అధికారిగా, అనేకమైన ఆశీర్వాద అనుభవాలు పొందే బిడ్డగా నా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించునుగాక, దీవించునుగాక, కరుణించునుగాక, కటాక్షము మీ మీద కుమ్మరించబడునుగాక. ఉదయకాలం వేళ నీవు ఈ వాక్యం వింటున్న నీకు కలిగిన కొంతైనా వాటికి నువ్వు చూడమాకు. ప్రభు కలిగిన కొంతటిని అరచేతిలో పెట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఎలా అయితే అనేక మందికి ఆ యొక్క ఆహారాన్ని పంచగలిగాడో, ఆ రీతిగానే నీవు కూడా నీకు కలిగిన జీతాన్ని పట్టుకొని దేవునికి స్తుతి చెల్లించు. ప్రభువా, నేను నీ మీద నమ్మకం కలిగి ఉన్నాను, నాకు సహాయం చేయి. నా చేతి పనులో బలహీనతలు, పని ఉంటే పని చేయడానికి ఆరోగ్యం లేదు, ఆరోగ్యం అంటే చేతి పని లేదు, అన్నీ ఉంటే సమాధానం లేదు, అన్నీ ఉంటే కుటుంబంలో ఐక్యత లేదు. ఇవన్నీ కూడా నువ్వు దేవుని కాడ అడిగి కృప వెంబడి కృప పొందాలని దేవుని అనాది సంకల్పమై ఉన్నది. ఈ రోజున కొద్దిపాటి అనుభవాలను బట్టి నువ్వు ఒకవేళ కుమిలిపోతూ కృంగిపోతున్నావేమో నాకైతే తెలియదు, కానీ నీ నీతికి తగినట్లుగా నీ నివాస స్థలాన్ని వర్ధిల్ల చేస్తారని చెప్పిన దేవుడు నీకు ఉన్న కొద్దిపాటి అనుభవాల్లో నీవు దేవుని స్తుతిస్తుండగా దేవుడు ఆశ్చర్యకరమైన కార్యాలు చేసుకుంటూ వస్తారండి. అంతేకాదు, కీర్తన గ్రంథము 44వ అధ్యాయము 1వ వాక్యంలో చూస్తే, దేవా, పూర్వకాలమున మా పితరుల దినములలో నీవు చేసిన పనిని గురించి మేము చెవులార విని ఉన్నాము. మా పితరులు దాన్ని మాకు వివరించిరి. నీవు నీ భుజబలము చేత అన్యజనులను వెళ్ళగొట్టి మా పితరులను నాటితివి, జనములను నిర్మూలము చేసి వారిని వ్యాపింపజేసేటివి.
వారు తమ ఖడ్గము చేత దేశమును స్వాధీనపరుచుకొనలేదు, వారి బాహు వారికి జయమివ్వలేదు. నీ వారిని కటాక్షించుదువు గనుక నీ దక్షిణాస్తమే, నీ బాహువే, నీ ముఖకాంతియే వారికి విజయము కలుగు చేసెను అనేసి ఇక్కడ రాయబడినట్లుగానే కొద్దిపాటి అనుభవాల్లో నువ్వు దేవుని కాడ మోకరించి చేతులెత్తినట్లయితే ఆనాడు మన పితరులైన వారికి ఆయన భుజబలము, ఆయన ముఖకాంతి తోడై ఉండి రక్షణ అనుగ్రహించినట్లుగానే మీ జీవితాల్లో కూడా రక్షణ ఆనందములతో ప్రభు నింపి ముందుకు నడిపించినట్లుగా ఉదయకాల వేళ మీ కొరకు చిన్న ప్రార్థన అండి. కృపా సత్య సంపూర్ణకు దేవా మీకు స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం. కలిగినది కొంత అయినా కానీ అయ్యా నీవు కృతజ్ఞతాస్తుతులు చెల్లించగానే అనేక మందికి ఆ చేపలు రొట్టెలు అయా పంచి పెట్టబడిన రీతిగా ఈ రోజున నా ప్రభు ఈ ప్రార్థనలు ఏకీపిస్తున్న బిడ్డలైన వారికి కలిగిన ఆపదలు, వారికి కలిగిన శోధనలో నీ వైపు చూస్తుండగా నీవే ఆశ్చర్యకరమైన కార్యాలు జరిగించమని అడుగుచున్నాం. ఉదయకాల దీవెనల చేత నీ బిడ్డలైన వారిని నింపి తృప్తిపరచమని అడుగుచున్నాం. అయా కలిగిన కొంత ధనముతో నీ వైపు స్తుతించుచుండగా నిశ్చయంగా నీ బిడ్డల చేతి పనులు ఆశీర్వదించుదువుగాక, చేతి వ్యాపారాలు ఆశీర్వదించుదువుగాక, సఖ్యత ఐక్యత సమాధానములు నీ బిడ్డల కుటుంబాల్లో నీవు కలిగించుదువుగాక. అట్టి ఆశ్చర్యకరమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరిగించమని నజరుడైన యేసుక్రీస్తు ప్రశస్త నామం ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, తన కుమారుడైన యేసుక్రీస్తు కృప, ఆదరణకర్తైన పరిశుద్ధాత్మ దేవుని అన్య సన్నిధి సహవాసం కృపయు ఈ వాక్యం ఉంచిన ప్రతి ఒక్కరికి కూడా తోడై ఉండి కలిగి ఉన్న కొంతైన అనుభవాల్ని దేవుడు గొప్పగా ఆశీర్వదించునుగాక. ఆమేన్, ఆమేన్.